హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు ఛానల్ అండి. ఇది కుంచికా గార్డెన్. ఈరోజు ఒక వీడియో పెడదామని చేస్తున్నానండి. చూడండి, ఇది కీరా దోస. అప్పుడు మనకి గోశాలలో పెట్టారు కదా, అక్కడ తీసుకున్నాను విత్తనాలు. ఇక ఫ్లవర్ స్టార్ట్ అయిందండి, ఇంకా పిందెలు అయితే లేవు. ఫ్లవర్ అయితే స్టార్ట్ అయింది, చూద్దాం ఇవి కూడా వస్తాయేమో. ఇది చూడండి, ఇది వాటర్ లిల్లీ గోరింటాకు చెట్టు. ఇది అందులో అప్పుడెప్పుడుదో వేసింది ఉండిపోయింది. చూడండి ఎంత బాగా వస్తుందో ఫ్లవర్. చూడండి చాలా బాగా వస్తున్నాయి కదా. ఇది ఇలా వచ్చింది, ఇది పూత మాత్రం ఇలా ఎల్లో కలర్లో పూత వచ్చింది. చూద్దాము పిందులు వస్తాయేమో. ఇంకా ఇదో ఫ్లవర్ అండి, ఇది ఎప్పుడుదో విత్తనం పడిపోయింది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా. ఈ పువ్వు చాలా బాగుందండి. అది ఎప్పుడుదో విత్తనం అండి, చాలా రోజులు సంవత్సరాలు అయింది కానీ ఎక్కడో ఉంది విత్తనం. ఇది అప్పుడు పెద్దది అయిపోయిందని పీకి పారేసాము. ఆ విత్తనం ఉండి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు. చాలా అందంగా ఉంది కదండి, రెడ్ ఫ్లవరు చాలా బాగుంది. ఇలా ఉంది. ద్రాక్ష అయితే క్లోనింగ్ చేశాను, మళ్ళీ వచ్చింది కానీ ఇలా ఉండిపోయింది. అసలు ఈ సంవత్సరం బాగా ఎండలు కదా, అసలు ఏ మొక్కలు కూడా మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ అసలు ఏమి కాయలు ఏమి ఎక్కువ రాలేదు. ఈ కనకాంబరాలు మాత్రం ఎప్పుడు పూస్తూనే ఉన్నాయండి. మనకి ఎప్పుడు 365 రోజులు వచ్చే పువ్వు ఏదైనా ఉంది అంటే అది కనకాంబరాలేనండి. మనకి ఎప్పుడు ఉంటాయి ఇవి. అని ఇవే ఎక్కువ గ్రో చేసుకోవాలి మనం ఎప్పుడైనా. ఇవి హైబ్రిడ్ కనకాంబరం అండి, ఎప్పుడూ ఉంటాయండి ఇవి. ఇది కుండీలో వేసాను. ఈ బీరపాదులు చూస్తే అసలు ఏం బాగా రాలేదండి. పిందులు అయితే వస్తున్నాయి కానీ పడిపోతున్నాయి. ఇదిగోండి పిందులు అయితే వస్తున్నాయి కానీ పడిపోతున్నాయి. చూడాలి, అన్నీ వేస్తున్నాను అయినా సరే ఎందుకో రావట్లేదు. అసలు బియ్యం కడిగి నీళ్ళు వేస్తున్నాను, తర్వాత కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తున్నాను. ఎన్ని వేసినా అలాగే ఉంటుంది. ఇది గోంగూర అండి, వైట్ గోంగూర చూసారా, వైట్ది. ఒకసారి కట్ చేసి వండాను, మళ్ళీ ఇది రెండోసారి. ఇది అక్కడదండి, మన గోశాలలో తీసుకున్న విత్తనాలు ఇవిని మళ్ళీ కట్ చేస్తాను ఈరోజు. పప్పులో ఎందులోనే వేసుకోవచ్చు కదా, కానీ ఎక్కువ పులుపు ఉండదండి. ఇది కొంచెం చెప్పగానే ఉంటుంది. ఎర్ర గోంగూర మనము ఎక్కువ ఎర్ర గోంగూర తిని తెల్ల గోంగూర తినాలంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది, కానీ దీని టేస్ట్ వేరు, బాగుంటుంది టేస్ట్. ఇంకా మల్బరీ అయితే అయిపోయింది, ఇలా అయిపోయింది. దీనికి ప్రోనింగ్ చెయ్యాలి ఇప్పుడు మనము. ఇంకా చామంతులు, ఇంకా పసుపు కూడా చూడండి, పసుపు మళ్ళీ ఎక్కడో ఉండిపోయింది, వచ్చేస్తుంది మళ్ళీ. మనం ఇంక వేసే పనే లేదు, ఎక్కడ చిన్న కొమ్ము ఉండిపోయిందంటే చూడండి వచ్చేస్తుంది. ఇది భృంగరాజ్ అండి. ఈసారి ఏం చేశానంటే మొత్తం అంతా తీసి ఎండేసి ఓ డబ్బాలో వేసి ఎత్తిపెట్టానండి. మనం పొడి చేసుకోవచ్చు కదా, జుట్టుకు వేసుకోవడానికి బాగుంటుందని. ఇదిగోండి ఇది ఉంది. ఇంకా భృంగరాజు చాలా బాగుంటుందండి. గుంట కలగరాకు, మనం తెలుగులో గుంట కలగరాకు అంటాము. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఎక్కువేనండి. మనకు ఊరికే వస్తుంది మన గార్డెన్లో. నేను సేవ్ చేసుకుంటే మనం మామూలుగా కొబ్బరి నూనె కొనుక్కున్నప్పుడు కూడా మరగపెట్టుకోవచ్చు. మన గార్డెన్లోనే ఉంటాయి అన్నీ. అలోవెరా ఉంటుంది, అన్నీ ఉంటాయి మన దాంట్లోనే. అన్నీ మనం వేసి చక్కగా మరగపెట్టుకోవచ్చు. ఇంకా ఇది నల్లేరండి, ఇది కట్ చేసి 10 రోజులు అవుతుందేమో, మళ్ళీ మామూలుగా వచ్చిందండి. ఇదిగోండి ఇంత లేతగా తీసుకుంటే మనకు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మొన్న 10 రోజులైంది తీసి, మా అమ్మాయి వాళ్ళు పట్టుకెళ్ళారు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ కట్ చేద్దాము, కట్ చేసి చక్కగా పచ్చడి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది ఏదేమైనా ముళ్ళు చెట్టుకే అతుకుతుంది అనుకుంటానండి. ఇది నిమ్మ మొక్క మీద పెట్టాను, పెట్టడం వల్ల చాలా ఎక్కువ వస్తుంది. అంతకుముందు అటు సైడ్ పెట్టాను కానీ అప్పుడు ఎక్కువ వచ్చేది కాదు. ఇప్పుడు 10-15 కట్ చేసిన 10 రోజులకు మళ్ళీ మామూలుగా వస్తుంది బాగానే. చూడండి ఎంత లేతగా ఉంది కదా. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అంటే వీటికి. కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నిటికీ మంచి వాల్యూ అండి ఇవి. మనం
గార్డెన్లో తీసుకొని చిన్నగా ఇంత మొక్క పెట్టుకుంటే చాలండి, మనకి బోల్డ్ అంత బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా కోసుకోవచ్చు. ఇవి ఎక్కడో కొండల మీద దొరుకుతాయి ఇవి. అలాంటిది ఇప్పుడు మన గార్డెన్లో కూడా మనం పెంచుకోవచ్చు. వాల్యుబుల్ అయిన మొక్క అండి ఇది, మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్క ఇది. మాత్రం ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్కేనండి ఇది, ఉంచుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా అడగదు ఇది, చిక్క మొండి మొక్క, పెంచుకోవడం ఈజీనే ఇది. అన్నిటికైతే మనం అన్నీ వేయాలి, కానీ దీనికి ఏమి వేయసం లేదు. చూసారా, గోను సంచిలో పెట్టాను దీన్ని. ఆ సంచిలోనే చక్కగా ఇది మొక్కకి ముళ్ళు మొక్క కతికాను. దానివల్ల చక్కగా మనకు బాగానే వస్తుంది, ఎప్పుడు కూడా కోసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇది గరికి అసలు ఎప్పుడు వద్దనుకున్న గరికి మాత్రం చాలా వస్తుందండి. ఒక్క గులాబీ మొక్కతో వచ్చింది మనకు కొద్దిగా. ఇంకా అప్పటి నుంచి ఇంక అసలు గరిక ఎక్కడ వదలట్లేదు. అసలు మనకి వినాయకుడికి ఇష్టమైంది గరిక. మనం చక్కగా కట్ చేసి మాల కూడా చేసి వేసుకోవచ్చు. ఇంక ఇది పైనాపిల్ అండి, రాలేదు, చూద్దాం వస్తుందేమో. ఇప్పుడెప్పుడో కరోనాలో తీసుకొచ్చి వేసిన మొక్క ఇంతవరకు అలాగే ఉంది. అందుకే పెద్దదాడు, అంతకుముందు అయితే చిన్న డబ్బాలు 5 లీటర్ క్యాన్లో వేసాను, ఇప్పుడు పెద్ద డబ్బాలు వేసాను. చూద్దాం వస్తుందేమో అని. ఇంతవరకు అయితే ఏం లేదు. ఇదిగోండి, ఇది గోరింటాకు. చూసారా ఎంత బాగా వచ్చిందో గోరింటాకు, చాలా బాగా వస్తుంది గోరింటాకు. ఇదిగోండి, జుట్టుకి వేసుకోవడానికి అన్నిటికి కూడా మనకు ఉపయోగపడుతుందండి గోరింటాకు మాత్రం. ఇది కూడా మనకి గార్డెన్లో ఉండాల్సిన మొక్క, ఇది వేసుకోవాలి కంపల్సరిగా. ఇంకా కనకాంబరాలు అయితే పచ్చగా వచ్చాయి చూడండి, చాలా పచ్చగా వచ్చాయి కనకాంబరాలు. పచ్చిమిర్చి మాత్రం వస్తున్నాయండి, పళ్ళు అవుతున్నాయి. అక్కడ మనం ఎక్కడంటే ఇక్కడ ఆనందపురంలో తెచ్చాను ఈ మొక్కలు. ఇవి పచ్చిమిర్చి కాదనుకుంటానండి, పళ్ళు అవుతున్నాయి బాగా. అయ్యాయి ఇప్పుడు అయితే వచ్చాయి. ఇదిగోండి, ఇది మళ్ళీ కట్ చేశాను. ఇప్పుడు ఎక్కువ పువ్వులు పూసాయి కదా కనకాంబరాలు, కట్ చేశాను. మళ్ళీ చిగురు పచ్చగా వస్తున్నాయి. ఇదైతే గోరుచిక్కుడు అండి, చూడండి ఎంత ఎత్తు ఎదిగింది, కానీ ఇంకా అయితే కాయలేదు. ఇది అక్కడ మన గోశాలలో తెచ్చిన మొక్కలే ఇవి కూడా. విత్తనాలు 2 విత్తనాలు ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆ 2 విత్తనాలు వచ్చాయి, కానీ ఒక్క కాయ కూడా రాలేదు అసలు. చూడండి అలా ఎదుగుతున్నాయి, మరి ఎప్పటికి వస్తాయో తెలియదు. చెట్టు మాత్రం బాగున్నాయి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఇలా పళ్ళు అవ్వాయి. ఇదిగోండి, కోసాను, అయ్యాయి బాగానే. అయ్యి బాగానే వస్తున్నాయి కూడా. ఇంకా మళ్ళీ మందారం మా మధ్య అంతా బాగా పూసింది. ఈ ఎండలకో ఏమో మళ్ళీ తెల్లగా అయిపోయింది. ఉన్నాయి మొగ్గలు. ఇప్పుడు కొంచెం వర్షం బాగా చినుకులు కొద్దిగా పడుతున్నాయిలేండి, అంత పెద్ద వర్షం అయితే లేదు. పడింది వర్షం. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో. పుదీనా చాలా బాగా వచ్చింది పుదీనా. కనకాంబరం, ములగండి, పువ్వు వస్తుంది మళ్ళీ రాలిపోతుంది. ఆ మధ్య అంతా బాగానే వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు రాలిపోతుంది పువ్వు. మళ్ళీ ఏదైనా చెయ్యాలి దీనికి. అది ఉండేదే కవర్లో కదా, చూడండి అది ఉండేదే కవరు. చూడండి ఎంత లావు అయిందో, కవర్లోనే ఉంది అది. మట్టి కూడా అంత ఎక్కువేం లేదు, వేయాలి. ఇంకా దానికి గత్తమేమో తీసుకొచ్చి వేయాలి, వేస్తే వస్తుందేమో చూడాలి. ఎలా ఉంది ఇక చూడండి. గరికైతే తీయలేకపోతున్నామో ఉంచలేకపోతున్నాము. ఇదిగోండి గరికి, ఇందులో కూడా ఎలా వచ్చింది గరికి. ఇందులో పాలకూర చూడండి, పాలకూర ఉంది ఇందులో. ఇదేమో చిన్న దోసకాయ, అక్కడ మేము గార్డెన్లోకి వెళ్ళేటప్పుడు ఇచ్చారు మాకు, అందుకే వేస్తే మొత్తం అన్నీ వచ్చి ఏలాగాలో తెలియక అన్నీ అలాగే ఉంచేసాను. పూత అయితే స్టార్ట్ అయింది. ఒకటి వచ్చిన వస్తుంది కదా, చూద్దాం ఇంకా వస్తుందో లేదో. ఇలా ఉంది. ఈ విత్తనాలు కూడా అక్కడవే గోశాల దగ్గర తెచ్చిన విత్తనాలే వేసి దాన్ని విడదీసి మళ్ళీ మొక్కలు వేసాను. పూత స్టార్ట్ అయింది. ఇది కూడా చూద్దాం. ఇందులో ఒక కరివేపాకు మొక్క, ఇది ఎప్పుడు కొరికేస్తుందండి మొక్క, అర్థం అవ్వట్లేదు. ఎక్కడుందో ఆ పురుగు పట్టుకోవాలి దాన్ని. అసలు ఎక్కడ కొరికేస్తుంది కనబడట్లేదు వచ్చేటప్పుడు.
ఇందులోనే భృంగరాజు అది ఉండేది. ఇదిగో కట్ చేసి ఎండబెట్టాను అన్నాను కదా, ఇంకా మళ్ళీ వస్తుంది భృంగరాజు, చూద్దాం. ఇంకా డ్రాగన్ అయితే వచ్చాయండి. 4 ఫ్లవర్స్ వస్తే అన్నీ రాలిపోయాయి. ఒకే ఫ్లవర్ మిగిలింది, దాని ఫ్రూట్ వచ్చిందండి. కట్ చేశాను, కోస్తాను, ఇప్పుడు చూపిస్తున్నాను. మళ్ళీ ఇదిగోండి, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, నాకు కింద ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా అరకు చెరుకుగడ అండి ఇది, చూడండి. అరకు చెరుకుగడ బాగానే వచ్చింది. కట్ చేద్దాం ఎప్పుడొకప్పుడు ఒకటి. అండి బాగానే వచ్చింది అరకు చెరుకుగడ. ఇప్పుడు ఒకసారి తీసుకొచ్చి వేసాను, చిన్న ముక్క. నాకు అలా ఒక చెరుకు వచ్చింది. చాలండి, మనకి ఇది ఒకటే ఎక్కువ కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాం మనము. ఇంకా అంజూరు అండి, మళ్ళీ స్టార్ట్ అయింది, అంజూరు వచ్చింది. బాగానే వస్తున్నాయి. ఇవైతే అయిపోగానే తులసి అండి, కృష్ణ తులసి చూడండి, బాగానే వచ్చింది. ఇది కూడా ఇంకా ప్రతి కుండీలో నాకు మాత్రం ఎక్కువే ఉంటుందండి తులసి. కుండీకి ఒక మొక్క ఉంటుంది. ఇదిగోండి, ఇన్ని మొక్కలు ఉన్నాయా, ఇందులో ఒక మొక్క కూడా ఇదిగోండి, అలా కుండీకి ఉంటుందండి ఒక మొక్క. సరేనండి, ఉంటానండి. ప్లీజ్ అండి, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. సరేనా, ఉంటానండి. బాయ్ అండి.